ఖమ్మం జిల్లాలో ఎండల తీవ్రత విపరీతంగా పెరుగుతోంది. ఏప్రిల్లో జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుండి 42 డిగ్రీలకు చేరుకుని నిప్పుల కొలిమిలా మారుతుంది. కొణిచెర్ల వంటి ప్రాంతాల్లో 41.6 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని, అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేంద్ర అందిస్తారు. రెండు రోజుల నుంచి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఉష్ణోగ్రత దాదాపుగా 41.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో జిల్లా ప్రజానికం కూడా కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో కూడా ప్రధానంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలోనే అటు సిబ్బందిని కూడా షిఫ్టుల వైజ్గా కూడా విధులు కేటాయిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం జిల్లాలోని ప్రధాన వీధులన్నీ కూడా నిర్మానుషంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వృద్ధులు, వికలాంగులు, అదేవిధంగా గర్భిణీలు, చిన్నపిల్లలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు ఉష్ణోగ్రతలు కూడా క్రమంగా పెరగడంతో అటు విద్యుత్ వాడకం కూడా క్రమంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం నగరంలోని ప్రధాన వీధులన్నీ కూడా నిర్మానుషంగా మారి ఎక్కడ కూడా బయటికి వెళ్ళే పరిస్థితి అయితే ప్రధానంగా కనిపించట్లేదు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలోనే ప్రజలు కూడా అల్లాడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా శీతల పానీయాలు, అదేవిధంగా నీడపట్నం ఉండేందుకు కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి వెళ్ళాలని చెప్పేసి అధికారులు సూచిస్తున్న నేపథ్యంలోనే ఆ దిశగా కూడా ఉండాలని చెప్పేసి అధికార యంత్రాంగం సూచిస్తుంది. ఏదైనా వడదెబ్బ, అదేవిధంగా ఎండకు గురైతే మాత్రం ఖచ్చితంగా తగు సూచనలు, సలహాలు తీసుకొని నివారణ చర్యలు చేపట్టాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే వ్యవసాయ పనులు గానో, అదేవిధంగా కూలి పనులకు, ఉపాధి హామీ పనులకు వెళ్ళి మాత్రం ఉదయం మాత్రమే వెళ్ళాలి, అదేవిధంగా త్వరితగతిన ఇంటికి చేరుకోవాలని చెప్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి వెళ్ళాలి, అది కూడా గొడుగులు, అదేవిధంగా తలపై ఏదైనా రుమాల్ లాంటి చుట్టుకొని బయటికి వెళ్ళాలని చెప్పేసి అధికారులు సూచిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ఇటు గుబ్బకుర్తిలో దాదాపుగా 41.7 డిగ్రీల ఉష్ణోగ్రత ఈరోజు నమోదైంది. అదేవిధంగా ఏదైతే తల్లాడ మండలంలో నిన్న వడదెబ్బతో ఒక వ్యక్తి చనిపోవడంతో అతను వడదెబ్బకు గురై కూడా చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మరో 4 రోజులు కూడా ఈ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశం ఉన్న పరిస్థితి ఏంటంటూ వాతావరణ శాఖ కూడా చెప్తున్న నేపథ్యంలోనే జిల్లా యంత్రాంగం, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ కూడా ప్రత్యేకంగా చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వడదెబ్బకు గురి కాకుండా ప్రత్యేకంగా వాటర్ బాటిల్స్, అదేవిధంగా ప్రత్యేకంగా శీతల పానీయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అదేవిధంగా వడదెబ్బకు గురైతే మాత్రం ఖచ్చితంగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులు కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే అటు గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి శీతల పానీయాలకు, అదేవిధంగా తాటి ముంజలు, అదేవిధంగా ఇటు ఏదైతే కొబ్బరి బొండాలు కూడా విపరీతంగా గిరాకీ కూడా పెరుగుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ప్రధాన వీధులని నిర్మానుషంగా మారుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికీ ఏదైతే వడదెబ్బ, అదేవిధంగా ఉక్కపోత ఉన్న నేపథ్యంలోనే అటు విద్యుత్ వాడకం కూడా క్రమంగా పెరుగుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్న అయితే పరిస్థితి జిల్లాలో ఉంది. దాదాపుగా ఇప్పటికే ఏప్రిల్ 2వ వీక్లోనే 41.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో మేలో మాత్రం ఇంకా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అధికార యంత్రాంగం కూడా సూచిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకొని మాత్రమే బయటికి వెళ్ళాలి, లేక మాత్రం అటు వడదెబ్బకు మాత్రం గురయ్యే అవకాశం ఉందని చెప్పేసి అధికార యంత్రాంగం కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కావున జిల్లా ప్రజానికం కూడా ఖచ్చితంగా తగు చర్యలు తీసుకొని ఉదయం పూటలే పనులు చేసుకోవాలి, అదేవిధంగా సాయంకాలం మాత్రమే పనులు చేసుకోవాలి, అత్యవసర పరిస్థితులు మాత్రమే బయటికి రావాలని చెప్పేసి సూచిస్తున్న నేపథ్యంలో అధికారులు కూడా ఇప్పటికే ప్రజానికం కూడా అప్రమత్తం అవుతున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.